వియాన్ ముల్డర్, ద సౌత్ ఆఫ్రికన్, బ్రైన్ లారా రికార్డ్కి 33 రన్స్ దూరంలో ఉండగా ఎందుకు డిక్లేర్ చేశారు, ఎవరు డిక్లేర్ చేశారు, ఏంటి కుట్ర అని ఆలోచించుంటారు. దాని వెనకాల కథ ఏంటి? తర్వాత లార్డ్స్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన పిచ్ కొంచెం గ్రీన్గా కనిపిస్తూ విజువల్స్ బయటకు వచ్చాయి, మన స్నూకర్ టేబుల్ లాగా. అలానే ఉంటుందా? ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయా? అండ్ మొదటి 2 టెస్ట్ మ్యాచ్ల్లో 10 రోజుల్లో 9 రోజులు ఇండియా డామినేట్ చేయడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? దాని నుంచి ఇంగ్లాండ్ ఏమన్నా నేర్చుకొని ఉంటారా? ఇవి మాడుకుందామా? పైగా విరాట్ కోహ్లీ కూడా కనిపించాడు, ఎక్కడ కూడా చెప్తా. వినాలంటే మొత్తం చూడండి. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, విరాట్ కోహ్లీ కనిపించాడు స్క్రీన్ పైన. బట్ అఫ్ కోర్స్ మీరు వింబుల్డన్ చూసుంటే కనిపించుండేవాడు, లేకపోతే లేదు. ఎందుకంటే తను వింబుల్డన్ సెంటర్ కోర్ట్లో నోవాక్ జోకోవిక్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు అనమాట, అలాగే అనుష్క శర్మ. తనతో వచ్చిన ఇంటర్వ్యూ కూడా చేశారు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కూడా ఇంటర్వ్యూ ఉంది. షుడ్ వాచ్ దాట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ వాట్ విరాట్ కోహ్లీ వాంట్స్ టు సే. అండ్ అఫ్ కోర్స్ ఎవరు గెలుస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఒక క్వశ్చన్ అడిగితే అల్కరాజ్ ఫైనల్ దాకా రావాలి, కానీ జోకోవిక్ గెలవాలి. నేను జోకోవిక్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి మెసేజ్ చేసుకుంటున్నాము, అట్ దిస్ స్టేజ్ ఆఫ్ హిస్ కెరీర్ ఐ వాంట్ హిమ్ టు విన్ అని చెప్పేసి విరాట్ కోహ్లీ అన్నాడు. సో జోకోవిక్ని చూడాలన్నా, వింబుల్డన్ చూడాలన్నా, విరాట్ కోహ్లీని చూడాలన్నా ఐ థింక్ వింబుల్డన్ ఫాలో అవ్వాలేమో. మేబీ యూ విల్ ఫైండ్ హిమ్ వన్ మోర్ టైమ్ దేర్. చాలా మంది వస్తుంటారు వింబుల్డన్ చూడడానికి, యూ నో దట్ రైట్. ఆ సూట్స్ వేసుకొని రాయల్ బాక్స్లో లాట్ ఆఫ్ ఫార్మర్ స్టార్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎనీవేస్ దట్స్ ద ఫస్ట్ థింగ్ టు డూ. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ స్టంప్ టేల్స్లో మీకు అందిస్తున్నాం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ బికాస్ it's fun, it's nice, it's good to see and hear our videos. Subscribe చేసుకోండి. అండ్ సదా మీ సేవలో ఎప్పుడు రోజు వీడియో దగ్గర వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సరే, అసలు విషయం, సౌత్ ఆఫ్రికా జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. అంటే ఆ రెండో టెస్ట్ మ్యాచ్ ఇండియా ఇంగ్లాండ్ ఓడించారు. ఆ హడావిడిలో మనం ఉంటే వియాన్ ముల్డర్ 367 నాట్అవుట్ స్కోర్ చేశాడు. డే 2 అంటే డే 1 డబుల్ సెంచరీతో అయిపోయింది. డే 2కి వచ్చేసరికి లంచ్ కల్లా కూడా 367, అది కూడా స్ట్రైక్ రేట్ ఓవర్ 100. ఇది టెస్ట్ మ్యాచ్. పైగా లంచ్కి వెళ్ళారు, కొట్టేస్తాడు 400. మన బ్రైన్ లారా రికార్డ్ ఎప్పటిదో అలా ఇంక అయిపోయింది, ఇంక రికార్డ్ అనుకుంటే డిక్లేర్ చేశారు సౌత్ ఆఫ్రికా. నాకు అర్థం కాలే, ఏంటిది, ఎలా డిక్లేర్ చేశారు, ఎవరు డిక్లేర్ చేశారు, ఎవరు క్యాప్టెన్, బౌమా క్యాప్టెనా? మనం ఫాలో కాలేదు కదా సౌత్ ఆఫ్రికా ఎవరితో ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు. సరే వెళ్ళి చూస్తే క్యాప్టెన్ ముల్డర్ ఉంది. ఏందిరా ఈ గోలా అనుకున్నా. తర్వాత ఒక ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది. వియాన్ ముల్డర్ అంటాడు, బ్రైన్ లారా ఎంత గొప్ప ప్లేయరు, ఇలాంటి రికార్డ్ తన పేరు మీద ఉండవే కరెక్టు, నేను తన రికార్డ్ బ్రేక్ చేయడం కరెక్ట్ అనుకోలేదు, 367 నాకు చాలా ఎక్కువ, ఇది చాలు అని చెప్పాడు. సో తన ఉద్దేశం ఏంటంటే, నేను లారా స్థాయికి తగ్గ ప్లేయర్ని కాదు, హీజ్ ఎ లెజెండ్, ఇలాంటి గొప్ప గొప్ప రికార్డ్స్ లెజెండ్ పేరునే ఉండాలి, అందుకని వదిలేసి అంటున్నాడు. మరి ఆ గుండె బతకాలి అంతే, అంతకుమించి ఇంకేం చేయగలుగుతాం. కానీ ఎవరన్నా ఇండియన్ ప్లేయర్ దాని దగ్గరలో ఉంటే ఇలానే వదిలేని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? లెట్ మీ ద కమెంట్స్. ఇంకో విషయం చెప్పనా, బ్రైన్ లారాని ఎవరు అడిగారంట, మీ ఉద్దేశంలో ఎవరన్నా ఈ 400 రన్స్ మీ దగ్గర రికార్డ్ ఉందో దాన్ని ఎవరైనా బ్రేక్ చేస్తారా అనిపిస్తే, ఇవాళ రేపు ఎలా అయితే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారో ఖచ్చితంగా ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారని అనిపిస్తోంది. నాకు 2 ఇండియన్ ప్లేయర్స్, ఇండియన్ బ్యాటర్స్ బ్రేక్ చేస్తారేమో అని ఒక ఆలోచన అన్నారు. ఎవరు అంటే దాంట్లో ఒకరు యశస్వి జైస్వాల్ పేరు చెప్పారట, 2 రిషబ్ పంత్ పేరు చెప్పారట. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఆ రికార్డ్ని అని బ్రైన్ లారా అన్నారంట. మీ ఉద్దేశంలో ఈ బ్రైన్ లారా రికార్డ్ని ఒకవేళ ఏ ఇండియన్ అయినా బ్రేక్ చేస్తే టెస్ట్ మ్యాచెస్లో 400 రన్స్ ఇన్ ఇన్నింగ్స్ ఎవరు బ్రేక్ చేస్తారు అనుకున్నారు? లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఓకే, నౌ ముల్డర్ విషయం అయిపోయింది. తర్వాత మీరు గమనించండి, ఇక్కడ సోషల్ మీడియాలో లార్డ్స్లో జరగబోతున్న 3rd టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన పిచ్ విజువల్స్ బయటకు వచ్చాయి. ఫుల్ గ్రీన్ టాప్, అంటే అసలు గ్రాస్ తీయకుండా బిలియర్డ్స్ టేబుల్ లాగా అసలు అవుట్ఫీల్డ్కి పిచ్కి తేడా లేకుండా ఉంది. ఇది కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంచెం కంగారు పడాలి చూసి అనుకుని అలా వదిలేస్తారు. జస్ట్ బిఫోర్ ది టాస్ ఆర్ అదర్ ఆ ముందు రోజు మొత్తం గోకేస్తారు చాలా సందర్భాల్లో. అలా గోకే ఛాన్సులు కూడా ఉన్నాయి, అలా గోకపోవడానికి ఛాన్సులు ఉన్నాయి, కాస్త గ్రాస్ వదిలేసే ఛాన్సులు ఉన్నాయి. 2 ఎందుకో చెప్తా. ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం 2 టెస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుకోవాలి. 10 days ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ రైట్, 2 టెస్ట్ మ్యాచెస్ 10 days, 5 days వెళ్ళాయి. 9 రోజులు ఇండియా డామినేట్ చేశారు. ఒకరోజు మాత్రమే ఇంగ్లాండ్ బాగా ఆడి గెలవడంతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లాస్ట్ డే వాళ్ళు 1 స్కోర్ లైన్ వాళ్ళకి, 1 టెస్ట్ మ్యాచ్ ఇండియాకి 1 స్కోర్ లైన్తో 3rd టెస్ట్కి వచ్చారు. ఎందుకు ఇలా జరిగిందని కనుక మీరు గమనిస్తే, ఈ 2 పిచెస్లో లీడ్స్లో అండ్ అఫ్ కోర్స్ మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఎట్ బ్యాస్టన్ చూస్తే కనుక బాల్ ఎక్కువ అస్సలు మూవ్ అవ్వలేదు. స్ట్రైట్గా పడి స్ట్రైట్గా రావడం మాత్రమే జరిగింది. బెన్ స్టోక్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బీబీసీతో మాట్లాడుతూ తన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఒక సబ్ కాంటినెంట్ వికెట్ లాగా అనిపించింది మాకు, వాళ్ళకి ఎక్కువ అనుకూలంగా మారినట్టుగా అనిపించింది అన్నారు.
జరిగింది ఏంటంటే వేరే టెస్ట్ టీమ్స్ ఇండియాకి వచ్చినప్పుడు ఎలా అయితే మనం బోల్డ్ టర్నింగ్ ట్రాక్స్ తయారు చేస్తున్నామో, బాల్ 1 నుంచి తిరగాలి, సెషన్ 1 నుంచి బొంగరంలా తిరగాలి అనుకుంటున్నామో, దాంట్లో ఎక్సెప్ట్ ఫర్ న్యూజిలాండ్ సిరీస్ మిగతా అందరినీ కూడా మనం ముట్టలేసుకున్నాం. న్యూజిలాండ్ సిరీస్ మన సెల్ఫ్ గోల్ అయిపోయింది, వాళ్ళు 3-0 గెలిచారు, మన WTC ఫైనల్ కూడా క్వాలిఫై కాలేదు. ఇది తెలిసిన విషయం, ఎందుకంటే వాళ్ళు బెటర్ చేశారు మనకంటే బౌలింగ్, మన స్పిన్ వాళ్ళు బాగా ఆడేశారు. యూజువలీ మనకి స్పిన్ అడ్వాంటేజ్ అవతలకి బాగా రాదు కాబట్టి మన స్ట్రెంత్కి ప్లే చేద్దామో వాళ్ళ వీక్నెస్కి ప్లే చేద్దాం అని చెప్పి టర్నింగ్ ట్రాక్స్ తయారు చేస్తారు. అదే ఫార్ములా ఇంగ్లాండ్ వాళ్ళ స్ట్రెంత్ తగ్గట్టుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్, అదే బ్యాస్ బాల్ అప్రోచ్ అంటారే, అంటే అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసే అప్రోచ్ ఉంది, ఎక్కడైనా సరే ఎక్కువ రన్స్ స్కోర్ చేసే అప్రోచ్ ఉంది, అది బ్యాస్ బాల్ అప్రోచ్ అంటాం కదా. ఆ బ్యాటింగ్ వాళ్ళ బలం కాబట్టి దాన్ని నమ్ముకుందాం, దాని తగ్గట్టుగానే పిచ్చెస్ తయారు చేసుకుందాం, పిచ్లో ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ లేకుండా ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ తయారు చేసుకుందాం ఫిక్స్ అయిపోయారు. అదే చేశారు. అయితే జరిగింది ఏంటంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 2 సార్లు కొలాప్స్ అయింది కాబట్టి, తర్వాత క్యాచ్లు పట్టలేదు కాబట్టి అక్కడ ఇంగ్లాండ్ గెలిచారు. లాస్ట్ డే చాలా బాగా ఆడారు, నో 2 ways అబౌట్ ఇట్. బట్ ఇవి కూడా కాంట్రిబ్యూట్ చేసే ఇంగ్లాండ్ గెలుపుకి. ఆ మ్యాచ్లో కూడా 12 సెషన్స్లో 15 5 రోజులు, ప్రతి రోజుకి 3 సెషన్లు, 5 3 15 15 సెషన్స్లో దాదాపు 11-12 సెషన్స్ ఇండియానే గెలిచారు. అయినా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి కారణం మన కొలాప్స్లు, క్యాచ్లు సరిగ్గా పట్టకపోవడం. కానీ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ అంటే ఎక్కడన్నా కొంచెం పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉన్న పిచ్ తయారు చేస్తే, ఇండియా దగ్గర ఉన్న పేస్ అటాక్ ఇంగ్లాండ్ దగ్గర ఉన్న ప్రస్తుతానికి ఉన్న బౌలర్స్ కంటే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ఫుల్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటారేమో. పైగా మన బలం బ్యాటింగ్ కాబట్టి బ్యాటింగ్కే ఫ్రెండ్లీ కండిషన్స్ తయారు చేసుకుందాం అనుకున్నారు. ఫస్ట్ టెస్ట్ గెలిచారు, బాగానే ఉంటుంది. 2వ టెస్ట్ మ్యాచ్కి వచ్చారు, ఇండియా ఉతికారేశారు. ఇక్కడ కూడా చూస్తే 1000 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేయడం, 269, 161 రన్నింగ్స్లో శుభ్మన్ గిల్ స్కోర్ చేయడం, జడేజా 2 హాఫ్ సెంచరీలు కొట్టడం, పంత్ ఒక హాఫ్ సెంచరీ, జైస్వాల్ ఒక హాఫ్ సెంచరీ, కేఎల్ఆర్ ఒక హాఫ్ సెంచరీ. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ ఇంగ్లాండ్ బౌలర్స్ పెద్దగా ఏమీ చేయలేకపోవడం. అదే పిచ్ పైన ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు సిరాజ్ అండ్ ఆకాష్దీప్ బెటర్గా బౌలింగ్ చేయడం, పడ్డ 20 వికెట్స్లో 17 వికెట్స్ వాళ్లే తీసుకోవడంతో స్పిన్నర్స్ తీలేదు ఇక్కడ వికెట్స్ ఎక్కువ, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ తీశారు. దాంతో ఇంగ్లాండ్ ఓడిపోవడం, ఇండియా గెలవడం జరిగింది. అగైన్ ఎ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్. ఇక్కడ ప్రతి సెషన్ దాదాపుగా ఇండియాలో డామినేట్ చేస్తూ వచ్చింది, ఎక్సెప్ట్ ఫర్ దట్ ఆ 3-0-3 పార్ట్నర్షిప్ బిట్వీన్ బ్రూక్ అండ్ జేమీ స్మిత్. మిగతా అంతా ఇండియా ద టెస్ట్ మ్యాచ్, రైట్? నౌ బెన్ స్టోక్స్ అన్నాడు ఈ పిచ్ సబ్ కాంటినెంట్ ఫేవరబుల్గా మారిపోయినట్టుగా అనిపించింది. ఎందుకన్నాడు ఇది? ఇండియన్ బౌలర్స్కి, ముఖ్యంగా ఆకాష్దీప్ అండ్ సిరాజ్కి ఇండియాలో రంజీ ట్రోఫీ ఆడి ఆ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ పైన ఎలా బౌలింగ్ చేయాలో ఒక అంచనా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్స్కి అనుభవం తక్కువ, వోక్స్, టంగ్, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, సరే తను ఎక్కువ ఓవర్ వేయట్లేదు అనుకుందాం. ఈ ముగ్గురికి అనుభవం తక్కువ, వోక్స్కి బాగానే ఉంది కానీ మిగతా ఇద్దరికి అనుభవం అంత లేదు. వాళ్ళు అంత స్కిల్ లెవెల్ లేదనిపించింది కంపేర్ టు సిరాజ్ అండ్ ఆకాష్దీప్. అందుకని ఇండియా ఎక్కువ వికెట్స్ తీసుకోగలిగారు. దాంతో ఇక్కడ ఇంగ్లాండ్కి చిన్న కంగారు మొదలై ఉంటుంది. అరే బాబ్జీ ఇలా అయితే కుదరదురా, మన బౌలర్స్ కొంచెమన్నా మనం హెల్ప్ ఇచ్చుకోలేమో, లేకపోతే వీళ్ళు తోమేసేలా ఉన్నారు, ఉట్టి బ్యాటింగ్ మీద కొట్టలేము అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు 600 ఇచ్చేసి లాస్ట్ డే కొట్టమంటే బ్యాస్ బాల్ కాదు, ఇంకే బాల్ ఆడినా కుదరదు, అన్ని నో బాల్ వేసినా కుదరదు, అయ్యే పని కాదు. 6 runs per over for 100 overs కొట్టడం సాధ్యపడదు. అంటే ఇంపాసిబుల్ అని కాదు, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, రైట్? 5th డే అది వాళ్ళకి అర్థమైపోయింది. అది దృష్టిలో పెట్టుకొని పైగా ఆర్చర్ని కూడా ఆడించే ఛాన్స్ ఉంది. గస్ అట్కిన్సన్ని కూడా ఇస్ ఫిట్ అని చెప్పి స్క్వాడ్కి యాడ్ చేశారు. ఇద్దరు 90 miles/hour కంటే ఎక్కువ వేగంగా వేయగలరు. వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్స్ ఇస్తే ఈ ఇండియన్ బ్యాటర్స్ని, ముఖ్యంగా శుభ్మన్ గిల్ని ఇన్ని రన్స్ కొట్టకుండా ఆపొచ్చేమో, రిషబ్ పంత్ని, రాహుల్ని, జైస్వాల్ని, వీళ్ళందరినీ కూడా ఆపొచ్చేమో అని ఒక ఆలోచన ఉండొచ్చు. దానికి కొంచెం గ్రాస్ వదలొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది. ఎక్కువ గ్రాస్ వదిలేస్తే బుమ్రా వెనక్కి వస్తాడు, ఆకాష్దీప్ ఎలాగో ఆడతాడు, సిరాజు ఉంటాడు. సిరాజు, ఆకాష్దీప్ హై ఆన్ కాన్ఫిడెన్స్ 17 వికెట్స్ తీసుకున్న తర్వాత వికెట్లో ఎటువంటి హెల్ప్ లేనప్పుడే ఆకాష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా కూడా తిరిగి వెనక్కి వస్తున్నాడు. పైగా లార్డ్స్లో ఒక స్లోప్ ఉంటుంది, ద ఫేమస్ స్లోప్ ఆఫ్ లార్డ్స్. ఇదేంటో తెలిస్తే ఒక హైఫై మాబ్రో మీకు, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంగ్లాండ్లో విచిత్రం, ఆ క్రికెట్ గ్రౌండ్స్ ఫ్లాట్గా ఉండవు, కొన్ని చోట్ల అడ్డదిడ్డంగా ఉంటాయి, రౌండ్గా ఉండవు, కొన్ని ఓవల్గా ఉంటాయి, కొన్ని విచిత్రమైన షేపుల్లో ఉంటాయి అమీబాల్ లాగా. ఈ లార్డ్స్లో ఇంకోటి ఏంటంటే ఇలా స్లోప్లో ఉంటుంది అనమాట. ఒక ఎండ్ పైకి ఉంటుంది, ఇంకొక ఎండ్ కిందకు ఉంటుంది అనమాట. ఒక స్లోప్ ఉంటుంది. అది ఎంత స్లోప్ ఉంటుందంటే అటుపక్క స్లోప్కి పైన ఉన్నవాడు ఈ కిందున్నవాడిని, కిందున్నవాడు పైన ఉన్నవాడు చూడాలంటే వాడి మోకాళ్ళ నుంచే కనిపిస్తుందంట, అంత స్లోప్ ఉంటుంది. అండ్ పిచ్లో కూడా కొంచెం స్లోప్ ఉంటుంది. ఇమాజిన్ చేయి, పిచ్ మామూలుగా ఫ్లాట్గా ఉండాలి, కానీ
పిచ్ ఇలా స్లోప్ ఉంది. ఓకే, మీకు అర్థం అవుతుందా? ఇలా స్లోప్ ఉంది, కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నా, కాస్త స్లోప్ ఉంది. కాకపోతే ఇప్పుడు నేను ఇటు పక్క నుంచి బౌలింగ్ చేస్తున్నాను అనుకుందాం. సో నేను వేస్తున్న సైడ్ బౌలింగ్ స్లోప్ పైకి ఉంది. సో బాల్ ఏం జరుగుతుంది, ఇటు పడితే ఫిజిక్స్ ఏంటి, బాల్ ఇలా వెళ్ళాలి, అవుట్ స్వింగర్లు ఎక్కువ వెళ్తాయి. సేమ్ థింగ్ ఒకవేళ స్లోప్ ఇలా ఉన్నప్పుడు బౌలింగ్ వేసాం అనుకుందాం, నేను ఇక్కడి నుంచి బౌలింగ్ వేస్తే బాల్ ఇక్కడ పడితే లోపలికి వస్తుంది. సో గ్లెన్ మెగ్రాత్ యూస్ టు ఎక్స్ప్లాయిట్ ది స్లోప్. ఒక సైడ్ ఇట్లా వంగినప్పుడు ఇటు వేస్తే బాల్ లోపలికి వస్తే ఇంత మూవ్ అవుతుంది బాల్. ఆకాశ్దీప్ ఇక్కడ ఏం చేయగలడో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. బ్రూక్ 2 balls వేసాడు, గుర్తుందా? అలాంటి బాల్స్ ఎన్ని వేయగలడు ఇమాజిన్ చేసుకోండి. సో ఇక్కడ ఎక్కువ గ్రీన్ టాప్ తయారు చేస్తే, పిచ్ మీద ఎక్కువ గ్రాస్ వదిలేస్తే యాక్చువల్లీ ఇండియాకి కూడా చాలా హెల్ప్ఫుల్గా మారచ్చు. కానీ ఇట్ విల్ బి అ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద బౌలర్స్. బ్యాటర్స్ ఎక్కువ రన్స్ చేయకపోవచ్చు, కానీ ఇంగ్లాండ్కి వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటంటే బాల్ ఆడుతున్నాం, మన బ్యాటింగే మన బలము, ఎంత స్కోర్ ఉన్నా చేస్ చేయడమే మన బలము అని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి మ్యాచ్ ముందు రోజు గడ్డి మొత్తం పెరిగేశారనుకో, ఇంకంతే సంగతులు. ఇండియా పరిగెత్తించి కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇదన్నమాట సంగతి. సో ఆ లార్డ్స్లో స్లోపు ఇదొకటి అర్థమై ఉంటే లైక్, అండ్ ఎందుకు బాల్ అక్కడ స్వింగ్ అవుతుంది, అర్థమైందిగా బేసిక్గా నేను చెప్పింది. అర్థమైతే కమెంట్, మా బ్రో అర్థమైంది. అలాగే వియాన్ మోల్డర్ స్టోరీ మీకు ఏది నచ్చింది దాని గురించి కాస్త కమెంట్ చేయండి. మీ ఉద్దేశంలో ఏ ఇండియన్ బ్యాటర్ ఆ 400 దాటుతారు అనుకుంటున్నారు? యూ కెన్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అండ్ ఆఫ్ కోర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టైల్స్కి, బికాస్ దట్ విల్ గివ్ us a lot of motivation. మరొకటి మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమీగోస్.